నమస్కారం ఎస్డివెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమం తేనేటి విందునిచ్చిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన సతీమణి సమీరా నజీర్. శ్రావణ మాసం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసమని వెల్లడించిన దుర్గగుడి అర్చకులు. వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. మంగళగిరి మండలంలోని తాడేపల్లిలోని నులకపేటలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పేదవానికి అన్నం పెట్టడమే టీడీపీ లక్ష్యమన్న ఎంపీ కేశినేని చిన్ని. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పేదవానికి భరోసా భద్రత ఏర్పడిందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే రాజ్ భవన్ లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన సతీమణి సమీరా నజీర్ తేనేటి విందు ఇచ్చారు. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు, పద్మ పురస్కార గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. శ్రావణ మాసం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసమని దుర్గగుడి అర్చకులు వెల్లడించారు. శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాలు పవిత్రమైన రోజులని, అందులో ముఖ్యంగా నేటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మీ దేవిగా అమ్మవారిని అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనార్థం అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజున మహిళలందరూ అమ్మవారి దర్శనం చేసుకుంటారని, వారి కుటుంబం కోసం మొక్కుతారన్నారు. 23వ రోజు వచ్చే శుక్రవారం నాడు సామూహిక వ్రతాలు నిర్వహిస్తామన్నారు. ముగ్గురు అమ్మల యొక్క స్వరూపం కనకదుర్గా అమ్మవారు, మహాదివ్య స్వరూపం, సర్వశత్రు సంహారిణి, ఆర్తిజన భక్త ప్రదాయిని అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శ్రావణ శోభ అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. పూర్ణిమకి ముందర వచ్చేటటువంటి 2వ శుక్రవారము వరలక్ష్మీ వ్రత శుక్రవారంగా మనకి కల్పనలో చెప్పబడింది. అటువంటి వరలక్ష్మీ వ్రత శుక్రవారం నాడు జగన్మాత దుర్గాదేవిని వరలక్ష్మీదేవిగా సర్వాంగ సుందరంగా పద్మంలో కూర్చున్నటువంటి ఆవిడ పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షి, ఆ విష్ణుపత్ని అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ స్వరూపాల్లో ఒక భాగంగా వరలక్ష్మీదేవిగా మనకి వరాలు అనుగ్రహిస్తున్నది. కాబట్టి మనకి యొక్క సౌభాగ్యములను, మనకి సంపదలను సమకూర్చి పెడుతున్నది. కాబట్టి ఆవిడ మన మనోభీష్టమైనటువంటి వరాలన్నీ కూడాను నెరవేరుస్తున్నది. కాబట్టి ఆవిడ వరలక్ష్మి అనేటటువంటి యొక్క నామకరణమైంది. అటువంటి వరలక్ష్మీదేవిని ఈ శ్రావణ శుక్రవారం నాడు ఎవరైతే అర్చిస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, సర్వ సంపదలు కలుగుతాయి. ఈ శుక్రవారం నాడు ఆ అమ్మవారి యొక్క దీన్ని మనం ఆరాధిస్తూ ఒక కలశ స్థాపన చేసుకుని ఆ కలశానికి ఒక పూర్ణ ఫలం కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక జాకెట్ ముక్క అలంకారం చేసి దానికి దండ వేసి మరి ప్రాణప్రతిష్ఠాపన చేసుకుని వరలక్ష్మీదేవిగా మనం అమ్మవారిని మొత్తం శ్రావణ మాసం అంతా చాలా ప్రాముఖ్యత చెందింది. అందులో 4 శుక్రవారాలు, 4 అయితే 4, 5 అయితే 5 చాలా ముఖ్యమైంది. అందులో రేపు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం, అమ్మవారిని కూడా వరలక్ష్మిగా మేము అలంకరించి భక్తులకు ఆ రూపంలో అమ్మవారిని దర్శించడం జరుగుతుంది. ఆ రోజు రేపు ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి. అమ్మవారికి కలశ స్థాపన చేసి పొద్దున్నే స్నాపనాభిషేకం చేసి అమ్మవారిని మొత్తం బంగారం వజ్రాలతోటి వరలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు చూపించడం జరుగుతుంది. అందరూ మన ఆడపడుచులందరూ రేపు వ్రతాన్ని ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ఆవిడ కృపకు పాత్ర కావాల్సిందిగా జై దుర్గాబాబు. మంగళగిరి తాడేపల్లిలోని నులకపేటలో అన్న క్యాంటీన్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.
స్థానిక నేతలతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదన్నారు. నేను ప్రతి మీటింగ్ లో ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పాను. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పు ఇచ్చారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడు, వదిలేయాలా? రేపు లిక్కర్ స్కామ్ మీద కూడా చర్యలు ఉంటాయన్నారు. పేదవానికి అన్నం పెట్టడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని పలు నియోజకవర్గాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను అత్యంత వైభోగంగా ఎంపీ కేశినేని చిన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెలకు 450 ఖర్చుతో పేదవాడు బ్రతికే విధంగా అన్న క్యాంటీన్ చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల పరిధిలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభమైనట్లు వివరించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా ఉమ్మడి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చెప్పిన పనులన్నీ చేసే విధంగా, ప్రజల అవసరాలకి చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసే విధంగా ఈ ప్రభుత్వం గత 60 రోజుల నుంచి చూస్తే బ్రహ్మాండంగా అన్ని ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆలోచించకుండా పేద ప్రజలకు ఏం చేయాలనే ధ్యేయంతో చేస్తున్న ప్రభుత్వం. కాబట్టి ఇవాళ మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 100 రోజుల లోపల అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారు. అదేవిధంగా 60 రోజులు దాటకుండానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం చూస్తే గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు మంచిగా చక్కటి అన్నా క్యాంటీన్ రూపకల్పన చేశారు. పేదవాడికి భోజనం పెట్టడమే ఉద్దేశంగా చేసిన ఈ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం, పేదవాడి మీద కోపంతో, కక్షతో ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ రద్దు చేసింది. మనందరం కూడా సమాజం ఆలోచించాలి. అన్నా క్యాంటీన్లో భోజనం ఖరీదు ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు వచ్చి చేస్తారా? కటిక పేదవాడు వచ్చి అన్నా క్యాంటీన్లో చేస్తారు. అటువంటి అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన గత ప్రభుత్వానికి ప్రజలందరూ గట్టిగా బుద్ధి చెప్పారు. కాబట్టి ఇవాళ ఎంతోమంది కార్మికులు కానీ, ఎంతోమంది రోజువారీ పనిచేసేవాళ్ళు కానీ ఉదయం ఇంటికాడి నుంచి బయలుదేరి రాత్రి అది ఇంటికి వెళ్ళేపాటికి రాత్రి 9 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో వాళ్ళకి సరిపడా కడుపు నిండా భోజనం చేయాలనే దీంతో పెట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ, రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. నిన్న గుడివాడలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే రెండో అన్నా క్యాంటీన్ రాష్ట్ర అశోక్ నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. 78వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా అశోక్ నగర్లోని టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే గద్దె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల ఆత్మ బలిదానాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్ర భారతదేశమన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, భారతదేశం అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతో మంది త్యాగాలతో వచ్చిన స్వాతంత్రం. అంతకుముందు యుద్ధమే పరిష్కార మార్గం దిశగా ఒక అహింసావాదం మాత్రమే ఈ స్వాతంత్రం సంపాదించగలమని చెప్పి మహాత్మా గాంధీ గారు ఆలోచన ప్రకారం చేసిన ఉద్యమం ద్వారా, అహింసా ఉద్యమం ద్వారా మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. ఎందుకంటే అంతకుముందు ఎందరో మహనీయులు వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుళ్ళకు బలయ్యారు. అల్లూరి సీతారామరాజు గారిని చూసుకున్నా, లేకపోతే ఇంకా అనేక మంది, భగత్ సింగ్, వీళ్ళందరూ కూడా వాళ్ళ తుపాకీ గుళ్ళకు బలైన సందర్భంలో అహింసా మార్గం ద్వారా మనకు స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీ, అందుకే ఆయన మన జాతిపిత అయ్యారు. ఇవాళ ఆయన ఏ స్వాతంత్రం సంపాదించడానికి ఏ వాదం అయితే ఆయన అనుసరించాడో అదే వాదం ద్వారా ప్రతి ఒక్కదానికి పరిష్కారం దొరుకుద్దని చెప్పే వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ యొక్క 78వ సంవత్సరంలో ఇదంతా ఎంతో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అది ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడటం, ఒక నిరంకుశత్వమైన పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చిత్తుగా ప్రజలు ఇంటికి పంపటం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలని చెప్పి
ఇవాళ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉపన్యసించబోతూ ఉన్నారు. అందువలన ఆయన వేసిన బాటలోనూ ఆయనకి అందరం కూడా అండగా ఉండి మన రాష్ట్రాన్ని పునరుజ్జీవం చేసుకునేదానికి మనందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. కులం, మతం, జాతి తారతమ్యం లేకుండా అందరూ ఐక్యతగా జీవించాలి అని ఖమ్మం బిషప్ పీఠాధిపతి సగిలి ప్రకాష్ వెల్లడించారు. పెజానిపేట ఆర్సీఎం చర్చిలో దేవమాత మోక్షారోహణ దివ్య మహోత్సవంలో భాగంగా తేరు ప్రదక్షిణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం పీఠాధిపతి బిషప్ ప్రకాష్ విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతి, కులం, మతం తారతమ్యం లేకుండా ప్రజలందరూ ఐక్యమత్యంతో జీవించాలన్నారు. ఎంతో మంది త్యాగాల వల్ల నేడు స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్న మనమందరం అదే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ సమాజంలో ప్రజలందరూ సమానమేనని ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ న్యాయబద్ధంగా జీవించాలన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ఈ ఆగస్టు నెల 15వ తారీఖు 2024 సంవత్సరమున మనం ఈ పెజోనిపేట విచారణ మోక్షారోపణ మాద పండుగను ఘనముగా మనం కొనియాడుతున్నాం. ఈ పురవాసులతో సహా ఈ పెజోనిపేట విచారణ వాసులతో అందరూ కలిసి ఈ ప్రేమమయముతో దేవుని యొక్క ఆ విశ్వాసముతో అందరూ కలిసి దేవుని యందు జీవించడానికి వారి యొక్క మనమందరి యొక్క విశ్వాసాన్ని ఎలుగెత్తి ఈ స్వతంత్ర దినోత్సవముగా మనము కొనియాడుతున్న ఈ సందర్భమున మన ఊరిలో కానీ మన దేశంలో కానీ మన ప్రపంచంలో కానీ శాంతి సమాధానముగా ఐక్యముగా జీవించడానికి తోడ్పడం అనే ఉద్దేశముగా ఆ మోక్షారోపణ తల్లి మరి మా యొక్క ప్రార్థన సహాయంతో ప్రియులారా మేమందరము విశ్వాసముతో త్యాగముతో ప్రయాసముతో ఈ ఊరేగింపు చేస్తున్నాం. ఈ పండుగను ఘనముగా జరుగుతున్నాం. కాబట్టి దీనిలో సహకరించిన పెద్దలకు గుడి పెద్దలకు భారతదేశం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే ఈ సందర్భమున ఈ రోజున భారతీయులందరికీ ఎంతో విశిష్టమైనటువంటి రోజు, ఆనందకరమైనటువంటి రోజు. అలాగే క్రైస్తవులకు, కథోలికులకు ఇది ఆనందకరమైన రోజు. ఎందుకంటే దేవుని యొక్క తల్లి దేవమాత మరియమ్మ గారు ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపోబడినటువంటి శుభదినం. అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. మన పెజోనిపేటలో ఘనంగా మనం జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క మహోత్సవం అందరికీ ఆశీర్వాదాలు తీసుకురావాలని ప్రార్థిస్తాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విషం చిమ్మే కార్యక్రమాన్ని వైసీపీ కొత్త నాయకులు పోతిన మహేష్ పెట్టుకున్నారని 44వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి ఆరోపించారు. ఈ విషయమై విద్యాధరపురం చెరువు సెంటర్లో ఉన్న తన కార్యాలయంలో విజయలక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ వైసీపీలో పదవులు పొందేందుకే ఇటువంటి పనులు చేస్తున్నారన్నారు. పదవుల కోసం అయితే ఇతరులపై విషం చిమ్మాల్సిన పని లేదన్నారు. మా కార్యాలయం నుండి 2 చెడతలు పంపిస్తామని వాటితో జగన్ భజన చేసుకుని పదవులు పొందాలంటూ సూచించారు. పంచాయతీ నిధుల్లోంచి తీసుకొని కార్యక్రమాలు చేస్తారు. పంచాయతీలకు ఎక్కడి నుంచి వస్తుంది? నిధులు ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా ఇవ్వాలి. అది మీరు ఎందుకు మర్చిపోయి మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచే కదా పంచాయతీ నిధులు రావాలి. ఆ నిధుల్లోంచే కదా వీళ్ళు తీసుకొని ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే విమర్శలు చేస్తున్నారు? ప్రజలకి క్షమాపణ చెప్పాలి, దేశభక్తి లేదని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలకి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి 100 రూపాయలు 200 రూపాయలు మాత్రమే ఇచ్చారు. వేల సంఖ్యలో ఇవ్వలేదు. ఆ 100-200 ఇచ్చి ఏ మాత్రం కూడా పంచాయతీ శాఖల్లో గాని అభివృద్ధి గాని ఎక్కడ జరగలేదు. మీరు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏం ముద్రించారు, రాష్ట్రానికి ఏం బాగుపరిచారని చెప్పి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. నేను పదే పదే చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడితే గనక మీకు మర్యాద ఉండదు. మీకు జనసేన పార్టీ నుంచి గట్టిగా బుద్ధి చెప్తామని నేను తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుల నుంచి కౌలు రైతులు భరోసా అని చెప్పి పెట్టి కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారు. మేము సంపాదించింది కూడా ప్రజలకే పెడతాం, నాకు రూపాయి వద్దు అని చెప్పి ఆయన దగ్గర ఉన్నది కూడా ప్రజల కోసం త్యాగం చేసే మనిషి నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడు ఉండాలి. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు జనసేన పార్టీలో మేమందరం కూడా
అవినీతి బయటపెట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరి ఒక నీతి నిజాయితీ నిదర్శనమైన పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనిషి. మీరే రోజు మారిపోయి ఇష్టానుసారం మాట్లాడినా ప్రజలు ఎవరు వినే పరిస్థితులు అయితే లేరు. నేను పదే పోతున్న మహేష్ గారికి ఒకటే తెలియజేస్తున్నా, ఇకనైనా మీరు నోరు అదుపులో పెట్టుకొని బుద్ధి దగ్గర పెట్టుకొని ఉండండి. పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఎవరు ఊరుకునే పరిస్థితి అయితే లేదు. మీకు గట్టిగా బుద్ధి చెప్తాం, శాస్తి కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట బీజేపీ కార్యాలయం నందు బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరవాసులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పాలనలో అవినీతి కుంభకోణాలతో దేశం ఎంతో వెనుకబడిపోయిందన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, త్వరలోనే నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురువు స్థానానికి చేరుతుందని వివరించారు. మన జాతీయ జెండాను ఎగరవేసి ఒక పండగ వాతావరణంలోని ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం దగ్గర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బయ్య గారు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు రఘురాముడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా వందన కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో దేశాన్ని ఒక కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేసే దిశగా ఈరోజు ముందుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. 1000 సంవత్సరాల వచ్చినప్పటికీ ఈ యొక్క దేశ అభివృద్ధి పదంలో నడిచే విధంగా కొత్త ఎత్తులకు ఎగిలే దిశగా ముందుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం ఒక్క రోజులోనో ఒక్క రాత్రిలోనో వచ్చింది కాదు. ఎంతోమంది త్యాగాలు, బలిదానాలు, తపస్సుల కారణంగా ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ముంబైలో ఉన్న అంబానీ, అదానీ ప్రపంచ కుబేరులుగా ఎదిగిపోతున్నారని, ప్రజలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో రైతులు, కార్మికులు, విద్యార్థులు అశేష జనం పాల్గొని బ్రిటిష్ వారిని తరిమి కొట్టారన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా అనేక మంది విప్లవకారులు వారందరూ కూడా పోరాటంలో పాల్గొని అనేక కష్ట నష్టాలు అనుభవించారు. వేలాది మంది జైళ్ళ పాలయ్యారు. అనేక మంది తమ ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇవాళ 78 ఏళ్ల తర్వాత కూడా స్వాతంత్ర ఫలాలు అందరికీ అందకపోగా కొద్దిమంది కార్పొరేట్ వర్గాల కొమ్ము కాస్తూ ఈ ప్రభుత్వాలు పాలన సాగిస్తున్న ఫలితంగా అంబానీలు, అదానీలు లక్షల కోట్ల రూపాయల సంపద పెంచుకుంటా ఉన్నారు. అదే సందర్భంలో కష్టపడే రైతన్నలు, కార్మికులందరూ కూడా ఇప్పటికి కూడా అష్టకష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. 78 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఘనంగా మన దేశం అభివృద్ధి అవుతుందని చెప్పుకుంటా ఉన్నాం తప్ప ఇప్పటికి కూడా మౌలిక సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదు. ఈ దేశంలో పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలు, అవినీతి తాండవమాడుతూ ఉంటే వాటిని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వాలన్నీ కూడా విఫలమవుతూ ఉన్నాయి. బానిసత్వాల నుంచి మన దేశానికి స్వేచ్ఛా స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాల పూర్తి చేసుకొని 78వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో దేశ సంపదని, దేశ ఆర్థికంగా దెబ్బతీసేటటువంటి లౌకిక శక్తుల యొక్క విఘాతం కలిగించేటటువంటి హిందూ మతోన్మాదులు ఈ దేశంలో
విచ్చేస్తున్నటువంటి తరుణంలో దేశ సంపదను పరిరక్షించేటటువంటి పద్ధతిలో దేశాన్ని కార్పొరేట్ శక్తులకి అప్పజెప్పేటటువంటి విధానాన్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భంగా కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించడం ద్వారా మన దేశ సంపదను పరిరక్షించుకోవటమే లక్ష్యంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడివాడ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో కుళ్ళిన ఆహారాన్ని సరఫరా చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న అన్నా క్యాంటీన్ కార్యక్రమానికి అధికారుల నుంచి ఆహ్వానించినప్పటికీ అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇది అధికారుల వైఫల్యమా నిర్లక్ష్యమా అనే దానిపై వాదనలు వినిపిస్తున్నాయి. కడియాల స్వీట్స్ అండ్ బేకర్స్ కు సంబంధించి ఫుడ్ బాక్స్ లో ఒక కేక్ రోల్, ఒక చిన్న సమోసా, ఒక బిస్కెట్, టిష్యూ పేపర్ అధికారులచే స్నాక్స్ గా అందచేయడం జరిగింది. ఈ ఫుడ్ బాక్సుల్లో ఫంగస్ ఏర్పడిన కేక్ రోల్స్ సరఫరా చేయడం అహితకరమైన పరిస్థితిని కలగజేసింది. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వస్త్రలత మూటా కార్మిక సంఘం అధ్యక్షులు చీపిళ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొని జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు రక్షణ లేని పరిస్థితి, మరొక నిర్భయ వైద్య విద్యార్థినిపై సెమినార్ హాల్లో అఘాయిత్యం జరగడం, అనేక ఘటనలు సాగుతూ ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కఠినమైన చట్టాలు తీసుకురావాలన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతినబూనాలన్నారు. మహిళల పట్ల అఘాయిత్యాలపై నిరసన తెలియచేయాలంటూ కోరారు. విజయవాడ వత్సలత ముఠా వర్కర్స్ యూనియన్ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా పతాకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఠా కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ వికసిత భారత్ 78 సంవత్సరాల భారతదేశంలో భారతదేశం ఎంత ముందంజలో ఉందని చెప్పుకుంటున్న మనం ఇవాళ కలకత్తాలో ఒక మెడికల్ విద్యార్థి, ఒక పీజీ స్టూడెంట్ని సామూహిక మానభంగం చేసినటువంటి పరిస్థితుల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. మహిళా సాధికారతని చెప్పి మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఇంకా మహిళలపైన సాంఘిక దాడులు, లైంగిక దాడులు సాగుతున్నటువంటి నేపథ్యం నుంచి మన దేశం బయటపడాలి. ప్రతి వారు కూడా ఒక మహిళను తమ సోదరిగా, తమ కుటుంబ సభ్యురాలుగా భావిస్తే తప్పనిచ్చి ఈ సాంఘిక దురాచారాల నుంచి మన దేశం బయటపడేటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉన్నది. ప్రభుత్వం ఎవరిదైనా చాలా అయితే రాష్ట్రంలో జరుగుతున్న కార్మికులకి అన్యాయం, మరి ఎవరు చట్టాలు మాత్రం రావట్లే. ఇవాళ యజమానుల దగ్గర పనిచేసినంత వరకే, ఆ తర్వాత పొమ్మనే రకం రిటైర్మెంట్ లేదు, పింఛన్లు లేవు, ఏమీ లేవు. ఇవాళ 250 మంది ఇక్కడ బతుకుతున్నామంటే దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అనేవి పెట్టాడు. పథకాలు ఎవరికి? 5 కోట్ల జనం అంటే ఒక 60 లక్షల మందికి ఈ పథకాలు వర్తిస్తాయి. మిగతా వాళ్ళు 4 కోట్ల మంది చిన్న ఎక్కడున్నాయి పథకాలు? ఇది చాలా ఘోరం. ఆడొచ్చాడు ఎవరు, జగనన్న, ఏది ఇంటింటికి వచ్చి చెత్త పన్ను అంట. ఏమిటండి చెత్త పన్ను? ఇంటి పన్నులోనే ఉదాహరించి ఉంటాయిగా. ఏది చెత్త పన్ను ఏంటి? ఇక పాయికోలు వచ్చి ఇదోటి బకెట్తో ఊడ్చేవారు. ఇవన్నీ మర్చిపోయి కొత్త ప్రభుత్వాలు, కొత్త రూల్స్. అలాగే కేంద్రం వచ్చేటప్పటికి వస్తువులు, తినే వస్తువులన్నింటికి బాగా టాప్ రేట్లో ఉన్నాయి. భారతదేశం ఒక లౌకిక దేశం. ఈ భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న ప్రాంతాలు కలిసి సహజీవనం జరిపేటువంటి పరిస్థితి వల్ల. ఇతర దేశాల్లో అట్లా లేదు. ఇతర దేశాల పద్ధతులు వేరుగా ఉన్నాయి. భారతదేశంలో ఏ సామాన్యుడు కూడా వెనకబడ్డ వాడిని
చేరదీసి వాడిని హక్కును చేర్చుకునేటువంటి సాంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయి ఇవాళ. అందుకనే భారతదేశానికి ఒక మంచి సాంప్రదాయం చరిత్ర ఉన్నది అనేది తెలియజేస్తూ ఈ రోజున విజయవాడ క్లాత్ ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకల సందర్భంగా పాల్గొన్న కార్మికులకి, భారతదేశ యావత్ ప్రజానీకానికి 78వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏఐటీసీ తరఫున. ఈ దేశ స్వాతంత్రం పూర్వం 1920లోనే ఏఐటీసీ ఆవిర్భావం ఈ దేశంలో జరిగింది. కార్మిక హక్కుల కోసం, వాటి పరిరక్షణ కోసం, దేశ సౌభాగ్యం కోసం, దేశ స్వాతంత్రం కోసం నిలబడిన యూనియన్గా ఏఐటీసీకి ఈ దేశంలో గుర్తింపు ఉంది. ఇవాళ 78 సంవత్సరాల స్వాతంత్రంలో అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొని వచ్చి కార్మికుల యొక్క హక్కుల్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమం. తేనేటి విందునిచ్చిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన సతీమణి సమీరా నజీర్. శ్రావణ మాసం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసమని వెల్లడించిన దుర్గగుడి అర్చకులు. వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. మంగళగిరి మండలంలోని తాడేపల్లిలోని నులకపేటలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పేదవానికి అన్నం పెట్టడమే టీడీపీ లక్ష్యమన్న ఎంపీ కేశినేని చిన్ని. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పేదవానికి భరోసా, భద్రత ఏర్పడిందని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.